హాయ్ ఫ్రెండ్స్, మన సౌర్ కుటుంబానికి తండ్రి లాంటి సూర్యుడు ఉన్నాడు. ఆయన చుట్టూ తిరిగే గ్రహాలు వెలుగుని శక్తిని పొందుతాయి. కానీ విశ్వంలో ఒక అభాగ్య గ్రహం ఉంది. దానికి తోడుగా మన సూర్యుడు లాంటి నక్షత్రం లేదు. ఆ అనంతమైన విశ్వంలో ఒంటరిగా గమ్యం లేకుండా కొట్టుకుపోతుంది. శాస్త్రవేత్తలు రోగ్ ప్లానెట్ అని పిలుచుకునే ఈ గ్రహం పేరు CFBDSIR 2149. అసలు ఇది తన మాతృ వ్యవస్థ నుండి ఎందుకు విడిపోయింది? ఈ అనాథ గ్రహం ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో అంతరిక్షంలోని ఓ ఒంటరి ప్రయాణికుడి రహస్యాలను ఛేదిద్దాం. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ గ్రహం ఒకప్పుడు ఒక సూర్యుడి చుట్టూ తిరిగేది. కానీ కొన్ని కోట్ల ఏళ్ల క్రితం మరేదైనా భారీ గ్రహం ఢీకొనటం వల్ల లేదా గురుత్వాకర్షణ శక్తిలో వచ్చిన మార్పుల వల్ల ఇది తన సౌర కుటుంబం నుండి బయటకు నెట్టివేయబడింది. అప్పటి నుంచి ఇది అంతరిక్షంలో దిక్కు లేకుండా తిరుగుతోంది. ఇది మన భూమి కంటే సుమారు 4 నుండి 7 రెట్లు పెద్దది. సూర్యుడు లేకపోతే అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రహం లోపల ఇంకా వేడి మిగిలే ఉంది. లేటెస్ట్ థర్మల్ సిమ్యులేషన్ ప్రకారం ఆ గ్రహం లోపల కేంద్రకం ఇంకా వేడిగానే ఉంది. ఒకవేళ ఆ గ్రహం మీద సముద్రాలు ఉంటే ఆ అంతర్గత వేడి వల్ల అక్కడ ప్రాణం పుట్టే అవకాశం కూడా ఉండదట. సూర్యకాంతి లేని ఆ చీకటి లోకంలో వింత జీవులు బతుకుతున్నాయా? ఇలాంటి రోగ్ ప్లానెట్స్ విశ్వంలో కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇవి గమ్యం లేకుండా ప్రయాణిస్తూ ఏదైనా సౌర కుటుంబాన్ని ఢీకొంటే అక్కడ సర్వనాశనం జరుగుతుంది. మన భూమి వైపు కూడా ఏదైనా రోగ్ ప్లానెట్ వస్తుందా అనే అనుమానం ఎప్పుడూ ఉంటుంది. ఈ CFBDSIR 2149 ప్రస్తుతం మన నుండి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని ప్రయాణం మనకు విశ్వం ఎంతటి అనూహ్యమైనదో గుర్తు చేస్తోంది. నిజానికి అనాథ గ్రహం CFBDSIR 2149 అనేది విశ్వంలోని ఒక విషాదకరమైన అద్భుతం. తోడు లేకపోయినా వెలుగు లేకపోయినా అనంతమైన శూన్యంలో ప్రయాణిస్తున్న ఆ లోకం మన ఊహలకు అందని ఒక రహస్యం. CFBDSIR 2149 దిక్కులేని ఆకాశంలో నిలిచిపోయిన ఒక ఒంటరి సత్యం. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ సూర్యుడు లేని ఓ అనాథ గ్రహం గురించి మీ అభిప్రాయం ఏంటి? విశ్వంలో ఇలాంటి ఒంటరి గ్రహాలు ఇంకా ఉన్నాయో కదా? కామెంట్స్లో చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ స్పేస్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.